హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సుబ్బారాయుడి గుండె జబ్బు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. నాగాపురం జమీందారు కొలువులో సుబ్బారాయుడు అనే పండితుడున్నాడు. సంస్థానానికి వచ్చిన కవుల కవిత్వంలోని తప్పొప్పులను నెంచడము ఆయన పని. జమీందారుకు సుబ్బారాయుడు పాండిత్యం మీద చెప్పలేనంత గురి. అందువలన ఏ కవి అయినా ముందుగా సుబ్బారాయుడు మెప్పు పొందవలసి వచ్చేది. సుబ్బారాయుడు లంచగొండి కాదు, కానీ తనకు లభించిన పదవి అతడిలో అహంకారాన్ని పెంచింది. చూడవచ్చిన కవులని హేళన చేసేవాడు. తనంతటి వాడు లేడన్నట్లు మాట్లాడేవాడు. తన మాటకు ఎదురు చెప్పటాన్ని ఏమాత్రమూ సహించలేకపోయేవాడు. తను చెప్పిన ప్రతి మాటకు తలూపేవాళ్ళని, జమీందారుకు అత్యంత సన్నిహితులైన వాళ్ళని మినహాయించి తక్కిన వాళ్ళని హీనంగా చూసేవాడు. జమీందారు గారు ఎంతో మంచివాడు. ఆయనలో గర్వము అహంకారము రెండూ లేవు. అయితే ఆయనకు ఎవరిని గురించి చెడు వినటం ఇష్టం ఉండదు. చెడు చెప్పేవాళ్ళని ఆయన తన దరిదాపులకు కూడా రానివ్వడు. అందువలన సుబ్బారాయుడి అహంకారం గురించి ఆయనకు తెలియకుండా పోయింది. ఇలా ఉండగా జమీందారు ఒక రోజున బండి మీద పొరుగురుకు బయలుదేరాడు. దారిలో బండి చక్రం పాడైంది. బండివాడు బండిని బాట పక్కకు చేర్చి జమీందారుతో, అయ్యా, ఈ పక్కన మామిడి తోట ఉన్నది, తమరక్కడ విశ్రాంతి తీసుకోండి, బండి బాగుపడినాక నేను వచ్చి పిలుస్తాను అంటూ మరమ్మత్తు మొదలుపెట్టాడు. జమీందారు మామిడి తోటలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టు క్రింద కొందరు గుమిగూడి ఉండటం కనపడింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకతను శ్రావ్యంగా పద్యాలు చదువుతూ తన చుట్టూ ఉన్నవారికి ఒక్కొక్క పద్యాన్ని విడమర్చి అర్థం చెబుతూ ఉన్నాడు. జమీందారు తాను ఆ గుంపులోకి చేరి మంత్రముగ్ధుడై ఆ పద్యాలు వింటున్నాడు. కాసేపటికి పద్యాలు చదివే అతడు తక్కిన వారితో, ఈ రోజుకిది చాలు, మళ్ళీ రేపు కలుద్దాం, లేని పక్షంలో తోట కాపలాకి ఇబ్బంది వస్తుంది, మీరిక వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత జమీందారు అతని వివరాలు అడిగాడు. అతడి పేరు గోవిందుడు. తను రాసిన కావ్యాన్ని నాగాపురం జమీందారుకు వినిపించాలని వెళితే సుబ్బారాయుడు సాగనివ్వలేదు. వేరే బ్రతుకు తెరువు లేక అతడిక్కడ తోట కాపలా పనికి కుదిరాడు. రోజూ కాసేపు తన కావ్యాన్ని పొలం పనులు చేసేవారికి వినిపించి అర్థం చెబుతూ ఉంటాడు. ఇలా చేయటం వల్ల నీకేంటి ప్రయోజనము అని అడిగాడు జమీందారు. నా కావ్యాన్ని 10 మంది విని ఆనందిస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది అన్నాడు గోవిందుడు. శ్రోతల్ని బట్టి కావ్యం విలువ పెరుగుతుంది. నాగాపురం జమీందారికి నీ కావ్యం వినిపించటానికి గట్టి ప్రయత్నం చేయకపోవటము నీ తప్పు అన్నాడు జమీందారు. ఆ జమీందారు కంటే ఈ శ్రోతలే నాకు గొప్పవాళ్ళు. కవిత్వం విని ఆనందించటానికి వీళ్ళకి సుబ్బారాయుడు అడ్డు లేదు. ఒక్కసారితో ఆగక ప్రతిరోజు అడిగి నా కావ్యం వింటున్నారు. నాకై నేను ఆపాలి తప్ప వాళ్ళు వద్దనరు. అదే నాకు తృప్తి అన్నాడు గోవిందుడు. అప్పుడు జమీందారు గోవిందుడికి తానెవరైంది చెప్పి, సుబ్బారాయుడు గొప్ప పండితుడు, నీ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది, నువ్వు మా సంస్థానానికి వచ్చి నా సత్కారాన్ని అందుకోవాలని నా కోరిక అన్నాడు. తనతో మాట్లాడుతున్నది నాగాపురం జమీందారేనని తెలిసాక గోవిందుడు నొచ్చుకొని, తెలియక నేనేదైనా పొరపాటు మాట అని ఉంటే మన్నించండి, తమ సంస్థానానికి మాత్రము సుబ్బారాయుడు అడ్డు ఉండగా రావటం నా వల్ల కాదు అన్నాడు. జమీందారు తన ఉంగరాన్ని గోవిందుడికిచ్చి, ఇది చూపిస్తే సరాసరి నా దగ్గరికి రావచ్చును, ఈరోజు పంచమి, దశమి నాటికి నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. గోవిందుడు ఆయనకు వినయంగా నమస్కరించాడు. అంతలో బండివాడు వచ్చి జమీందారుని పిలుచుకొని వెళ్ళాడు. ఆ తర్వాత దశమి నాటికి గోవిందుడు జమీందారు దర్శనం చేసుకుని నిండు సభలో తన కావ్య పఠనం చేశాడు. జమీందారు ఎంతో సంతోషించి తన దివానుతో గోవిందుడికి 1000 బంగారు కాసులు ఇవ్వమని చెప్పాడు. అప్పుడు సుబ్బారాయుడు కలుగచేసుకొని, ప్రభు, ఈ సభలో సన్మానార్హతని నిర్ణయించవలసిన వాడిని నేను, ఈ కవి సన్మానార్హుడు కాడు, ఇది నా నిర్ణయం అన్నాడు. ఎన్నోసార్లు నీ నిర్ణయాన్ని గౌరవించాను, ఈ ఒక్కసారికి నువ్వు నా నిర్ణయాన్ని గౌరవించాలి అన్నాడు జమీందారు చిన్నగా నవ్వుతూ. ప్రభు, అర్హతలున్న వారి నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. కవి సన్మానార్హతను నిర్ణయించగలవారు నేను తప్ప ఈ సభలో ఇంకెవ్వరూ ఉన్నారనుకోను అన్నాడు సుబ్బారాయుడు. జమీందారు ముఖము ఎర్రపడింది. ఆయన అతి కష్టం మీద తమాయించుకొని,
అర్హత సంగతి తెలియదు, కానీ నాకు సన్మానార్హతను నిర్ణయించగల అధికారం ఉంది అని. దివాను గారు, నేను చెప్పిన విధంగా కవి సన్మానం జరిపించండి అన్నాడు. సుబ్బారాయుడికి ఇక ఆగ్రహం పట్టలేక, తమకు అధికారం ఉందని అహంకరిస్తే కీడు తప్పదు. పండితుడిగా హెచ్చరిస్తున్నాను. నా మాట విని ఈ సన్మానాన్ని ఆపండి, లేదా నేనిక మీదట ఏ కవికి తప్పొప్పులు ఎంచే బాధ్యత తీసుకోను అన్నాడు. ఎదుటివారి అహంకారం గురించి మాట్లాడే ముందు నీ అహంకారం గురించి ఆలోచించుకో. పండితుడికి అహంకారం కూడదు. ఇది నీకు నా హెచ్చరిక అని జమీందారు దివానికి మరొకసారి చెప్పి గోవిందుడికి సత్కారం జరిపించాడు. సుబ్బారాయుడికిది భరించరాని అవమానమైంది. ఇల్లు చేరాక భార్యకు జరిగింది చెప్పి జమీందారు మీద భగ్గుమన్నాడు. ఆమె భర్తను అనునయించి, ఆవేశంలో మీ స్థానాన్ని మీరు మర్చిపోవద్దు. వారు ప్రభువులు. వారి నిర్ణయాన్ని గౌరవించకపోతే మనకు మనుగడ ఉండదు అన్నది. ఆ సమయంలో గోవిందుడు అక్కడికి వచ్చి, అయ్యా, నా కారణంగా తమరు ప్రభువులతో గొడవపడినందుకు విచారంగా ఉన్నది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకు తమరంటే గౌరవభావం ఉన్నది. నా కవిత్వము సన్మానార్హం ఎందుకు కాదో తెలియబరిస్తే నా లోపాన్ని సవరించుకుందామని ఇలా వచ్చాను. మీరు చెప్పగలిగిందిప్పుడు చెప్పవచ్చును అన్నాడు వినయంగా. సుబ్బారాయుడు ఆవేశపడిపోతూ, రాజసన్మానం పొందాక నాతో నీకేం పని? నీవు నన్ను అవహేళన చేయటానికి వచ్చినట్లు నాకు తెలిసిపోయింది. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచాడు. ఒక కవితో మాట్లాడే పద్ధతి ఇదా? నీవు పండితుడివి కాదు, అహంకారివి. నీ అహంకారానికి ఫలితము తప్పకుండా అనుభవిస్తావు అని గోవిందుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బారాయుడు మరింత ఆవేశపడి చాలాసేపటి వరకు గోవిందుణ్ణి తిట్టుకుంటూనే ఉన్నాడు. అలా తిడుతూ తిడుతూ ఉన్నట్లుండి గుండెలో నొప్పి పుట్టి ఉన్నవాడు ఉన్నట్లు కూలిపోయాడు. అతడి భార్య కంగారుపడి వెంటనే వైద్యుడికి కబురు పెట్టి రప్పించింది. వైద్యుడు సుబ్బారాయుడిని పరీక్షించి, ఇది తీవ్రమైన గుండె జబ్బు. యోగాపురంలోని సనాతనుడు అనే వైద్యుడొక్కడే దీనికి చికిత్స చేయగలడు. కానీ ఆయన రాజులకి జమీందారులకు తప్ప వైద్యం చేయడు అన్నాడు. ఈ విషయము జమీందారుకు తెలిసి వెంటనే సుబ్బారాయుడిని యోగాపురం పంపించి సనాతనుడి వద్ద అన్ని ఏర్పాట్లు చేయించాడు. సనాతనుడు అతన్ని ఎన్నో విధాలుగా పరీక్షించాక, ఈ జబ్బు మానసిక కారణాల వలన వచ్చింది. అసలైన కారణం తెలిస్తే తప్ప శాశ్వతంగా నయం కాదు అన్నాడు. అప్పుడు సుబ్బారాయుడు సనాతనుడికి జరిగింది చెప్పి, జమీందారు గోవిందుడు చూపిన అహంకారమే తనను మానసికంగా కృంగదీసిందన్నాడు. జమీందారు నీకిక్కడ వైద్య సదుపాయాలు చేయించాడు. గోవిందుడు తన తప్పొప్పులు చెప్పమని సన్మానం పొందిన తర్వాత కూడా నిన్నడిగాడు. ఒకరు దయాశీలి, ఇంకొకరు వినయశీలి. వాళ్ళిద్దరిలో తప్పులెంచటము నీ అహంకారం. ముందు నువ్వది చంపుకోవాలి, లేకుంటే నీ జబ్బు నయం కాదు అన్నాడు సనాతనుడు. దీనికి సుబ్బారాయుడు విసుగ్గా, నేను మహాపండితుణ్ణి. అహంకారానికి ఆత్మగౌరవానికి ఉన్న తేడా నాకు తెలుసు, మీకు తెలియదు. అందువలన ఇలా అంటున్నారు అన్నాడు. సనాతనుడు నవ్వి, నిజమే, నేను వైద్యుణ్ణే కాని పండితుణ్ణి కాను. అయితే నీ జబ్బుకు అసలు కారణం తెలియకుండా వైద్యం కొనసాగించలేను. జమీందారులో గోవిందుడిలో నాకు తప్పు తోచలేదు. నా శిష్యుణ్ణి నాగాపురం పంపించి వాకబు చేస్తాను. నీ గుండె జబ్బుకు కారణం అక్కడ ఉంటే తప్పకుండా తెలుస్తుంది అన్నాడు. సనాతనుడి శిష్యుడు నాగాపురం వెళ్ళి సుబ్బారాయుడు గుండె జబ్బు గురించి వాకబు చేశాడు. ఒక పెద్ద మనిషి అతడితో, సుబ్బారాయుడికి గుండె జబ్బు రాకేం చేస్తుంది? కొడుకు చెప్పిన మాట వినడు, తనకు తోచిందే చేస్తాడు. ఇద్దరూ గొడవపడిని రోజంటూ ఉండదు కదా. చివరికతను కొడుకుని ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అందుకే వచ్చింది గుండె జబ్బు అన్నాడు. మరొక పెద్ద మనిషి, నాకు అసలు కారణం తెలుసు. సుబ్బారాయుడు పొరుగునే వీర్రాజు అనే అతను ఉంటున్నాడు. ఇద్దరి పెరళ్ళకి మధ్య ఉమ్మడి గోడ ఉంది. దాని గురించి రోజు ఇద్దరికీ పెద్ద రభస. ఆ గొడవతో అతడికి గుండె జబ్బు వచ్చింది అన్నాడు. వీర్రాజు ఎలాంటివాడు అని అడిగాడు శిష్యుడు. ఒక సుబ్బారాయుడితో తప్ప ఇంకెవరితోనూ వాడికి గొడవలు లేవు అన్నాడు ఆ పెద్ద మనిషి. శిష్యుడి సమాచార సేకరణ అంతటితో ఆగిపోలేదు. సుబ్బారాయుడికి 4 ఎకరాల పొలం ఉన్నది. పాలేళ్లను వెంటబెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్నాడు. అందరిలోకి పెద్ద పాలేరుతో ఆయనకు రోజూ గొడవే. వాడే అతడి గుండె జబ్బుకు కారణమని ఒక ఆయన ఖచ్చితంగా చెప్పాడు. శిష్యుడు ఇంచుమించు 20 మందిని అడిగి చూశాడు.
అంతమంది సుబ్బారాయుడు గుండె జబ్బుకు ఒకడు చెప్పిన కారణం మరొకడు చెప్పలేదు. ఒక గుండె జబ్బుకు ఇన్ని కారణాలా అని కలవరపడుతూ శిష్యుడు యోగాపురానికి తిరిగి వెళ్ళి గురువుకు వివరాలు చెప్పాడు. ఆ వివరాలన్నీ సుబ్బారాయుడు కూడా విన్నాడు. సనాతనుడు అతడితో, విన్నావు కదా, నాగాపురంలో చాలామందికి నీకు రాబోయే గుండె జబ్బు గురించి ముందే తెలుసు. వాళ్ళకి దానికి గల కారణాలు కూడా తెలుసు. అయితే ఒకరు చెప్పిన కారణము ఇంకొకరు చెప్పిన కారణంతో సరిపోలటం లేదు. ఇంతమంది చెప్పిన కారణాల్లో నుంచి ఒకే ఒక్క కారణాన్ని పట్టుకోగలిగితే నీ జబ్బును నేను శాశ్వతంగా నయం చేయగలను. ఇది నీకు సంబంధించిన విషయం కాబట్టి ఆ కారణాన్ని నువ్వే పట్టుకోవాలి అన్నాడు. సుబ్బారాయుడు తల ఉంచుకొని, అసలు విషయం నా చేత చెప్పించాలనే మీ తాపత్రయం. ఆ కారణం మీకెప్పుడో తెలిసిందని నేను గ్రహించాను. అంతమంది చెప్పిన కారణాల్లో నుంచి ఒకే ఒక్క కారణాన్ని నేను పట్టుకున్నాను. అది నా అహంకారం. నేను నా అహంకారాన్ని విడిచిపెట్టకపోతే నా మనసునకు స్థిమితముండదు. మనసు స్థిమితపడేదాకా నా గుండె జబ్బు తగ్గదు. ఇదే కదా అసలు విషయం. అయితే నా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియదు. అందుకు నేనేం చేయాలో చెప్పండి, తప్పకుండా పాటిస్తాను అన్నాడు. ఇందుకు సనాతనుడు చిరునవ్వు నవ్వి, నీలో కరుడుగట్టిన అహంకారమున్నదని గ్రహించావు కదా, సరి, ఆ సంగతి తెలుసుకుంటే చాలు, క్రమంగా నీ అహంకారం తగ్గిపోతుంది అని కొంతకాలం పాటు వైద్యం చేసి పంపించేశాడు సుబ్బరాయుణ్ణి. ఆ తర్వాత నుంచి సుబ్బారాయుడికి కొడుకు వివేకిలాగా, వాడు చెప్పేది వినతగిందిలాగా తోచసాగింది. ఇరుగు పొరుగులు ఆత్మీయుల్లా కనిపిస్తున్నారు. జమీందారు సకల సద్గుణ సంపన్నుడయ్యాడు. అందరి లోపాలు క్షమించతగ్గవిగానే తోస్తున్నాయి. కవుల కావ్యాలలో తప్పులు కనిపించడం మానేశాయి. సుబ్బారాయుడికి మళ్ళీ గుండె జబ్బు రాలేదు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు సూనయన కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ పిశాచగణాలు విషసర్పాలు తిరిగాడే ఈ భీతి గొల్పే శ్మశానంలో నువ్వు నానా యాతనలకి గురి కావలసి రావటము ఏదైనా శాపకారణంగానా అన్న శంక కలుగుతున్నది. మానవులు తమకు తెలుసో తెలియకో చేసే పాపాలకి, దేవతల పట్ల, మహామహులైన తపోధనుల పట్ల అజాగ్రత్త వలనో అహంకరించో చేసే అపచారాలకి తప్పకుండా శాపగ్రస్తులైతారు. నువ్వు అలాంటి వారిలో ఒకడివేమో తెలీదు. ఏమైనా మునుముందు నీకు హెచ్చరికగా ఉండేటందుకు సునయన అనే రాకుమారి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వినయపురి రాజదంపతులకు వివాహమయ్యి 16 సంవత్సరాలు గడిచినా సంతాన భాగ్యం కలగలేదు. ఆ దంపతులు దర్శించని పుణ్యక్షేత్రము మొక్కని దేవుడు లేడు. ఇలా ఉండగా వర్షాకాలం రోజుల్లో ఒకనాటి అర్ధరాత్రి వేళ ఉరుములు పిడుగులతో పాటు ప్రళయ భయంకరంగా వర్షం కురుస్తున్న సమయంలో నగరానికి దాపులనున్న పెద్ద కొండ నిలువున పేలిపోయినట్లుగా కర్ణ కఠోరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి రాణి శయ్యపై నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చున్నది. ఆ తర్వాత కొద్దిసేపటికి వర్షం ఆగిపోయి అంతటా నిశ్శబ్దం ఆవరించింది. రాణి తిరిగి శయ్యపై పడుకొని నిద్రలోకి జారుకున్నది. ఆ స్థితిలో ఆమెకు ఒక కల వచ్చింది. కలలో సర్వాంగ భూషిత అయిన దుర్గాదేవి ఆమెకు ప్రత్యక్షమై ఎంతో కాలంగా కొండరాళ్లతో మహావృక్షాలతో కప్పబడి కనుమరుగైపోయిన నా ఆలయము వర్షపాతానికి బయటపడింది. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమైంది. తెల్లవారాక రాణి తన కలను గురించి రాజుకు చెప్పింది. రాజు నమ్మలేనట్లు తల ఊపి, ఆ కొండ మీదకి చేరటానికి సరైన దారి కూడా లేదు, అక్కడ దేవాలయం ఉండటం కల్లా, కలల్ని నమ్మి లేనిపోని భ్రమలకి గురికాకు అన్నాడు. ఒక్కసారి వెళ్ళి చూద్దాం, ఏదో కొంత శ్రమ తప్ప కలగబోయే నష్టం ఏమీ లేదు కదా అన్నది రాణి. ఆ సాయంకాలము రాజు రాణి కొద్దిమంది పరివారంతో అతి కష్టం మీద కొండపైకి చేరుకున్నారు. అక్కడ శిథిలావస్థలో ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాజుగారి ఆదేశాల మేరకు 6 మాసాలలో ఆలయపు పునరుద్ధరణ జరిగింది. కొండ మీదకి దారి ఏర్పడింది. దుర్గాదేవికి అర్చనలు ఆరంభమైన రోజునే
రాణి గర్భవతి అనే విషయము వెల్లడైంది. ఆ రాజదంపతుల ఆనందానికి అవధులు లేవు. దేవి విగ్రహానికి ప్రత్యేకంగా వెండి కళ్ళు చేయించి స్వయంగా అలంకరిస్తానని మొక్కుకున్నది రాణి. అయితే గర్భవతి కావటంతో కొండ ఎక్కటం శ్రమతో కూడిన పని అని ఆ ప్రయత్నం విరమించుకున్నది. క్రమంగా నవమాసాలు నిండి 12 ఆడపిల్లను కన్నది రాణి. పచ్చటి పసుమితో, నల్లని ఉంగరాల జుట్టుతో, చెంపకు చారడేసి కళ్ళతో అందాలొలికిస్తున్న ఆ బిడ్డను చూడటానికి అంతఃపురంలోని వారికి 2 కళ్ళు చాలలేదు. పండితులు ఆ పాప అందమైన కళ్ళు చూసి జాతకరీత్యా సా అక్షరంతో ఆ పాప పేరు మొదలైతే మంచిది, ఈమెకు సునయన అనే పేరు అతికినట్లుగా సరిపోతుంది అన్నారు. అయితే బిడ్డ పుట్టిన 2వ రోజునే అంత అందమైన కళ్ళు ఉన్న సునయన ఏమీ చూడటం లేదని, ఆమె పుట్టుగుడ్డి అని రాజవైద్యులు తేల్చి చెప్పారు. ఈ దుర్వార్త వినగానే రాజదంపతులు ఎంతగానో దుఃఖించారు. చూపు లేదన్న లోటు తప్పించి సునయన అమితమైన తెలివితేటలు గలది. తీయని మధురమైన కంఠస్వరం కూడా ఆమె సొత్తు. కానీ అంధత్వము ఆమె పాలిట శాపంలా భావించి తల్లిదండ్రులు దిగులు పడుతూ ఉండేవాళ్ళు. అలా కాలం గడిచి సునయనకి పెళ్ళిడు వచ్చింది. ఆమె ఎంతటి సౌందర్యరాశి అయినా చూస్తూ చూస్తూ ఒక గుడ్డి పిల్లను ఏ రాజకుమారుడైనా ఎలా వరించగలడని బెంగపట్టుకున్నది రాజదంపతులకు. నా వివాహం గురించి మీరు బెంగపడకండి, అంతా ఆ దుర్గాదేవిదే భారము అని తల్లిదండ్రులను ఊరడిస్తూ ఉండేది సునయన. ఆమె ప్రతి సాయంకాలము తన ఇష్టసఖితో కొండ మీద దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉండేది. అక్కడ ప్రసాదం తీసుకున్నాక ఆలయం వెనక ఉన్న కొండరాళ్ల మీద కూర్చొని చల్లని గాలికి సేద తీరటము ఆమె దినచర్య. ఒక రోజున ప్రసాదం తీసుకున్నాక ఆమె గుడి వెనక వైపుకు వచ్చింది. ఆమె ఇష్టసఖి ఆమెనొక రాయి మీద కూర్చోబెట్టి, రాకుమారి, నీ కమ్మని గొంతుతో 4 తీయని పాటలు పాడు అన్నది. సునయన దేవిని స్తుతిస్తూ పాట ప్రారంభించగానే ఆమె ఇష్టసఖి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆలయంలో పనులు చేస్తున్న యువశిల్పితో ఆమె వివాహం కొద్ది రోజులలో జరగనున్నది. సన్నజాజి, మల్లె, నందివర్ధనము, పూల పరిమళాలని మూసుకుని వస్తున్న చల్లగాలికి పరవశించి మనోహరంగా పాడుతున్నది సునయన. ఆ సమయంలో దేశాటనలో ఉన్న చంద్రగిరి యువరాజు సుధాకరుడు కొండ ఆవలి వైపు నుంచి ఎక్కటంతో సునయన ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అతడు గొప్ప చిత్రకారుడు. తండ్రి అంగీకారంతో అనేక రాజ్యాలు తిరుగుతూ కొన్ని వందల ప్రదేశాల వ్యక్తుల చిత్రాలు గీశాడు. ఇప్పుడు సునయన అపురూప సౌందర్యము అతడి కళ్ళను చెదరగొట్టింది. అంతటి అద్భుత సౌందర్య రాశిని అతడు కలలో కూడా చూసి ఉండలేదు. సుధాకరుడు అప్పటికప్పుడు తన్మయత్వంతో పాటలు పాడుతున్న సునయన చిత్రం గీశాడు. చిత్రం ముగిసేసరికి సునయన చెలికత్త రానే వచ్చింది. ఆమె వస్తూనే, చీకటి పడబోతున్నది, వెళదాం పదండి యువరాణి అన్నది. ఆమె కళ్ళబడకుండా ఒక బండరాయి వెనుకగా దాగాడు సుధాకరుడు. ఆ సౌందర్య రాశి ఆ రాజ్యపు యువరాణి అని గ్రహించి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇది జరిగాక సుధాకరుడు దేశాటను ముగించుకొని తిరిగి తన రాజ్యం చేరాడు. ఆ రాత్రి అతని తండ్రి కాంతివర్మ కొడుకు పర్యటన విశేషాలను అడిగి తెలుసుకొని, నీకొక శుభవార్త నాయనా, మన చక్రవర్తి ఏకైక కుమార్తె కాంచనకు నిన్ను వివాహమాడాలని ఉన్నదట. చక్రవర్తి నీ అభిప్రాయం తెలుసుకుని రావలసిందిగా దూతలను పంపాడు. సామంతులమైన మనకు చక్రవర్తితో వియ్యమాందే అదృష్టం పట్టింది అన్నాడు ఆనందంగా. సంవత్సరం క్రిందట సుధాకరుడు గొప్ప చిత్రకారుడు అని విన్న చక్రవర్తి అతడిని అతిథిగా పక్షం రోజులు తమ అంతఃపురంలో ఉంచుకొని తమ కుటుంబ సభ్యుల చిత్రపటాలు గీయించుకున్నాడు. అప్పుడే యువరాణి కాంచనకు సుధాకరుడితో పరిచయమైంది. కాంచన మితిమించిన స్థూల శరీరురాలు. దానికి తోడు ఒక కాలు అవుడు, పరమ కోపిష్టి. సుధాకరుడు ఆమె రూపాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ అవిటి స్థూలకాయరాలితోనా నా వివాహము అన్నాడు విసురుగా. ఆ జవాబుకి కోపగించుకున్న రాజు కాంతివర్మ, నువ్వు నవమన్మధుడివా ఏంటి, గూని మెల్లకన్ను అన్నాడు తీవ్రస్వరంతో. కన్న తండ్రే తన రూపాన్ని అలా ఈసడించేసరికి సుధాకరుడు విలవిల్లాడిపోతూ, క్షమించండి నాన్నగారు, నేను వేరొక యువతిని వరించాను, ఆమె వినయపురి యువరాణి అంటూ సునయన చిత్రాన్ని తెచ్చి తండ్రికి చూపించాడు. సునయన అందం చూసి నిర్ఘాంతపోయాడు కాంతివర్మ.
తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండి, నేనన్నదానికి బాధపడకు. చక్రవర్తి కుమార్తెను తిరస్కరిస్తే రాబోయే పరిణామము తీవ్రంగా ఉండవచ్చు. మనము సామంతులం, రాజ్యాన్నే కోల్పోయే ప్రమాదం ఉన్నది అన్నాడు. ఆ పరిణామాలకి నేను సిద్ధమే నాన్నగారు అన్నాడు సుధాకరుడు దృఢస్వరంతో. కొడుకు పట్టుదల గురించి బాగా ఎరిగి ఉన్న కాంతివర్మ సునైన ఆమె తండ్రిని గురించిన సమాచారం కోసము వినయపురానికి చారులను పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి సునయన పుట్టుగుడ్డి అన్న సంగతి కాంతివర్మకు చెప్పారు. ఈ సంగతి తెలియగానే కాంతివర్మ కొడుకు మందిరానికి వెళ్ళి, నాయనా, ఆ సునయనతో నువ్వు మాట్లాడలేదు, దూరంగా ఉండి ఆమె చిత్రం గీశావు, అంతే కదా అని ప్రశ్నించాడు. సుధాకరుడు అవునన్నట్లు తల ఊపాడు. అప్పుడు కాంతివర్మ, ఆ రాకుమారి అద్భుత సౌందర్యరాశి అన్నమాట నిజం, కానీ పాపము ఆమె పుట్టుగుడ్డి అన్నాడు జాలిపడుతూ. సుధాకరుడు ఒక్క క్షణం నివ్వెరపోయి తండ్రి మాట నమ్మలేనట్టుగా చిత్రంలోని సునైన కళ్ళకేసి కొంతసేపు పరీక్షగా చూసి, అయితే మరీ మంచిది, సునైనతోనే నా వివాహము అన్నాడు. కాంతివర్మ వెంటనే, శుభం, త్వరలోనే నీ వివాహము సునైనతో జరుగుతుంది అంటూ కొడుకును ఆశీర్వదించి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, సుధాకరుడి వివాహము చక్రవర్తి కుమార్తెతో జరగకపోతే సామంతుడైన తనకు అనర్థం జరుగుతుందని కాంతివర్మ భయపడ్డాడు. చారుల ద్వారా ఆమె పుట్టుగుడ్డి అని తెలిసాక వివాహానికి మరింత కఠినంగా అభ్యంతరం చెప్పకపోగా కొడుకును ఆశీర్వదించడం వింతగా లేదా? మరొక సందేహం. సునయన అందురాలని విన్నాక సుధాకరుడు అయితే మరీ మంచిది అనటం విడ్డూరంగా లేదా? తను కోరి వివాహమాడనున్న యువతి అంగవైకల్యానికి విచారించటం పోయి అతడు ఆనందిస్తున్నట్లు కనబడుతున్నది. వీటన్నిటినీ అలా ఉంచి సునయన అందురాలుగా జన్మించటమో, చక్రవర్తి ఏకైక కుమార్తెను వివాహమాడే అవకాశాన్ని సుధాకరుడు చేజేతులా జారవిరుచుకోవటం చూస్తుంటే ఇద్దరూ శాపగ్రస్తులేమో అన్న సందేహం కలగటం లేదా? ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కాంతివర్మ మొదట సుధాకరుడు సునైనను వివాహమాడటానికి అభ్యంతరం చెప్పటము, తర్వాత అతన్ని ఆశీర్వదించడంలో వింతపడవలసిందేమీ లేదు. తన కొడుకు చక్రవర్తి కుమార్తెను నిరాకరించటము తన సామంత రాజ్యానికి క్షేమం కాదని అతడు భయపడినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఒక జాత్యాంధురాలిని తన కొడుకు ప్రేమించి వివాహమాడనున్నాడని వార్త పంపితే ఆయన తప్పకుండా సుధాకరుడి త్యాగబుద్ధిని హర్షిస్తాడని కాంతివర్మకు నమ్మకం కుదిరింది. గొప్ప చిత్రకారుడైన యువకుడు చక్రవర్తి అంతటి వాడి కుమార్తెను వివాహమాడనని తృణీకరించాడంటే అది ఆ యువకుడి ఔన్నత్యాన్ని, మానసిక పరిపక్వతని చాటుతుంది. ఇకపోతే సుధాకరుడు సునైన పుట్టుగుడ్డి అని తండ్రి ద్వారా విన్నప్పుడు అయితే మరీ మంచిది అనటానికి తగిన కారణం ఉన్నది. తను గొప్ప చిత్రకారుడే కావచ్చు, కానీ తను ఏమాత్రమూ రూపసి కాడు, గూని, మెల్లకన్ను. నిజంగా సునైన అందురాలు కాకుంటే ఆమె తనను మనసారా ఇష్టపడి వివాహమాడటము సంభవం కాకపోవచ్చు. సుధాకరుడు సునైన శాపగ్రస్తులా అన్న ప్రశ్న అంత యుక్తియుక్తమైనది కాదు. లోకంలో ఎందరో సుఖాల మధ్య మరెన్నో కష్టాల మధ్య జీవయాత్ర సాగిస్తుంటారు. ఆ కారణంగా కొందరు వరప్రసాదులని, ఇంకొందరు శాపగ్రస్తులని అనుకోవటము మందబుద్ధుల సూత్రీకరణ అవుతుంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు అంకన్న చెవుడు. ఈ కథను రచించిన వారు వారణాసి శ్రీరామకృష్ణ గారు. భూస్వామి భూషయ్య ఇంటికి కన్నం వేస్తూ దొరికిపోయిన అంకన్నకి 2 ఏళ్లు జైలు శిక్ష పడి ఆనాటితో పూర్తయింది. కొత్వాలు వాణ్ణి పిలిచి సంగతి చెప్పి, ఒరే, దొంగతనము తప్పని ఈ పాటికి నీకు తెలుసుండాలి, అవునా అని ప్రశ్నించాడు. దానికి అంకన్న వినయంగా, అయ్యా, పుట్టు వెర్రివెదవ తప్ప ఈ లోకంలో దొంగతనము, మోసము తప్పని తెలియని వాడెవడుంటాడు అన్నాడు. మరి తప్పని తెలిసి దొంగతనం చేయాలని ఎందుకనుకున్నావు అని అడిగాడు కొత్వాలు. కులవృత్తి మానకూడదనేదే పెద్దలు చెప్పే మాట. మా తాత ముత్తాతల నుంచి కూడా ఇది మా కులవృత్తి. నేను దొంగతనం తప్పంటే
అది నా వంశంలోని పెద్దలందరినీ అవమానించినట్లయితుంది అన్నాడు అంకన్న. కొత్వాలు చిన్నగా నవ్వి, సరే బయటికెళ్ళాక ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. క్రమం తప్పకుండా చెవులు శుభ్రం చేసుకోదలిచాను అన్నాడు అంకన్న. ఎరా, నాతోనే వేళాకోళాలా అంటూ కళ్ళెర చేశాడు కొత్వాలు. అంకన్న చేతులు జోడించి, అయ్యా, నేను మీతో వేళాకోళాలాడదగినంతటి వాణ్ణా? నేను చెబుతున్నది మీరడిగిన దాని గురించే అన్నాడు. ఒరే, నీ మాటల్లో ఏదో మర్మం ఉంది, కాస్త వివరంగా చెప్పు అన్నాడు కొత్వాలు. అంకన్న 1-2 క్షణాలు తటపటాయించి, అయ్యా, భూస్వామి భూషయ్య గారి ఇంటికి ఆ కన్నం వేయటానికి వారం రోజులు ముందుగానే ఏదో పని కల్పించుకొని ఆయన గారింటికి వెళ్ళి ఈనపెట్టె ఎక్కడుందో పసిగట్టాను. కన్నం ఎక్కడ వేయాలో ఆలోచించి గోడ బయట ఒక గుర్తు పెట్టాను. ఆ రాత్రి ఆ గుర్తును సరిగ్గా పోల్చుకోలేక ఈనపెట్టె పక్కగా వేయాల్సిన కన్నాన్ని సరిగ్గా ఈనపెట్టె వెనక వేశాను. గుణపం దెబ్బ తగిలి పెట్టె చిన్నగా శబ్దమైంది. అది కొండమీద గుడిలోని గంట మోగినంత స్వల్పంగా వినిపించింది. అయితే మరుక్షణంలోనే భూషయ్య గారు ఆయన పని మనుషులిద్దరూ వచ్చి నన్ను కన్నం దగ్గర పట్టేశారు అన్నాడు. వాడి మాటలకి కొత్వాలు, అది సరే, ఆ క్రమం తప్పకుండా చెవులు శుభ్రం చేసుకోవటం ఏంటి? ఆ సంగతి మాత్రం చెప్పలేదు అన్నాడు. అయ్యా, అదే చెప్పొస్తున్నాను. భూషయ్య గారు నన్ను 2-3 దెబ్బలేశాక, ఏరా, నీకెంత ధైర్యం? గుణపం పొడికి ఈనపెట్టె కంగు కంగుమంటున్నా నిద్రలేవని ముద్దుననుకుంటున్నావా? ఆ శబ్దానికి కుంభకరుడైనా నిద్రలేస్తాడే అన్నాడు. ఆ మాటలతో నాకు చెవుడు పట్టుకున్నదేమో అన్న అనుమానం కలిగింది. జైల్లో చేరాక చిన్న పుల్లకు ఇంత దూదు చుట్టి చెవులు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ 2 ఏళ్లలో చెవులు బాగైపోయినాయి. చీమ చిటుక్కుమన్నా వినపడటం మొదలైంది. అందుకే క్రమం తప్పకుండా ఆ పని చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలకి కోపగించుకున్న కొత్వాలు, అంటే ఎప్పటిలా కన్నపు దొంగగానే బ్రతుకుతామనే కదా నీ మాటలకు అర్థం అన్నాడు. అంకన్న మౌనంగా ఊరుకున్నాడు. అప్పుడు కొత్వాలు చేతికర్రతో వాడి భుజం తట్టి, ఒరే మతిమాలిన వెదవా, నువ్వొక సంగతి గ్రహించినట్టు లేదు. ఆ రోజు రాత్రి నువ్వు భూషయ్య గారి ఇంటికి గోడకు పెట్టిన గుర్తు నీ కంటికి కనపడలేదంటే నీకు ఎంతో కొంత రేచీకుడితో పాటు చత్వారం కూడా వచ్చి ఉంటుంది అన్నాడు. వెంటనే అంకన్న కొత్వాలు కాళ్ళ మీద పడి, అయ్యా, నాకు 45 ఏళ్ల వయసు. అప్పుడు చెవులు వినపడక, ఈసారి కళ్ళు సరిగ్గా కనపడక ఇంకోసారి జైలు పాలవ్వాలని లేదు. ఆ భూషయ్య గారి దగ్గరే ఏదైనా పని ఇప్పించండి, బుద్ధిగా బతుకుతాను అన్నాడు. కొత్వాలు తృప్తిగా తలాడించి, వెంటరా, ఇప్పుడే ఆ భూషయ్య గారి దగ్గరికి వెళ్దాము అంటూ బయలుదేరాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.